గ్రామాల్లో చూస్తూ ఉంటే పోయినసారి సర్పంచ్ ఎవరైతే చేసినరో వాళ్ళు పనిచేసిన దానికి బిల్లులు రాకపోవడం, వాళ్ళ చెక్ పవర్లు కలెక్టర్లు చెప్తే తప్ప లాకులు ఓపెన్ చేయకపోవడం, వచ్చిన డబ్బులు నేరుగా జీతభత్యాలకు నేరుగా కరెంటు బిల్లులకే పోవడం, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులుగా ఏదైనా ప్రజలకు అవసరమైతే పని చేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి. పోటీ చేయడానికి వెనుక ముందు ఆడుతున్నారు. అంతకుముందు ఎలక్షన్లో ఒక్కొక్క గ్రామానికి 20 మంది 25 మంది పోటీదారులు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, రేపు నామినేషన్ లాస్ట్. చాలా గ్రామాల్లో బతరాలు నిలబెట్టే పరిస్థితి వచ్చింది.